గ్రేట్. సో ఈరోజు మనము హౌ టు గివ్ ఏ ప్రెజెంటేషన్స్ అనే టాపిక్ మీద మనం ఈరోజు ప్రెజెంటేషన్ చేయబోతున్నాం కాబట్టి చక్కగా మీరందరూ కూడా బుక్ అండ్ పెన్ తీసుకొని ఈ పాయింట్స్ అది నోట్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీ టీంలో ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఇది చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది, చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా ప్రెజెంటేషన్ చేసుకునే విధంగా ఉండబోతుంది. మీకు హెల్ప్ అవుతుంది, మీ టీమ్‌కి హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా ఎలా ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, ఎలా వాళ్ళ దగ్గర నుంచి మనం క్లోజింగ్ తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనము ఈరోజు సెషన్‌లో డిస్కస్ చేద్దాం. చేద్దామా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? నేను చాలా రెడీగా ఉన్నాను. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలను పంచుకోవడానికి, షేర్ చేయడానికి. నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. మీతో ఈ యొక్క గొప్ప విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి. మీరెంతమంది రెడీగా ఉన్నారు? నాకు కావాలి. నాకు మీ యొక్క రెస్పాన్స్ కావాలి. వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. డిజిటల్ హార్ట్స్ ద్వారా కావచ్చు, డిజిటల్ లైక్ సింబల్స్ ద్వారా కావచ్చు, మీరు రిప్లై ఇవ్వచ్చు. వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. సో మరి మీ టీంలో అందరూ కూడా మీ టీంలో లెఫ్ట్ టీమ్ అండ్ రైట్ టీమ్ ఇద్దరు కూడా యాడ్ అయినట్టేనా? ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడే ఫాస్ట్‌గా వాళ్ళకి ఒక కాల్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. వాటెవర్ మేబీ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చూసుకోండి. ఒక్కసారి మిస్ అయితే వాళ్ళకి మళ్ళీ అవకాశం దొరకదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎంతమంది నిద్రపోతున్న వాళ్ళున్నారో రైజ్ యూర్ హ్యాండ్. ఎంతమంది బెడ్ పై నుంచి చూస్తున్నారో రైజ్ యూర్ హ్యాండ్. గుడ్. నాకు తెలిసి ఎవరు కూడా నిద్రపోవట్లేదు. గుడ్. ఎవరు కూడా బెడ్ పై నుంచి ఈ సెషన్ చూడట్లేదు. ఎందుకంటే మనము కాన్సంట్రేషన్‌గా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక దగ్గర చక్కగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌తో అలా కూర్చుంటే మన కాన్సంట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. బుక్ అండ్ పెన్ తీసుకుంటే మన మైండ్ మ మన ఫిజికల్‌గా, మెంటల్‌గా మనం ప్రిపేర్ అయి ఉన్నాము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. అదర్‌వైజ్ నాలాంటి ఒక వ్యక్తి వచ్చి ప్రెజెంటేషన్ చెప్తున్నా సరే, అది మనం వింటుంటాం. కానీ అది మైండ్‌కి కనెక్ట్ అవ్వదు. ఓకేనా? సరే. లేట్ చేయకుండా ఈరోజు ఈ యొక్క అద్భుతమైన సెషన్‌ని నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. జస్ట్ వెయిట్. వెరీ గుడ్. సో, నా యొక్క స్క్రీన్ మీకు కనిపిస్తుందా? యెస్. అయితే లైక్ సింబల్ చేయండి. హార్ట్ సింబల్ ఇవ్వండి. ఓకే. గుడ్. హౌ టు గివ్ ఎ పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్స్. డైనస్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ ప్లాన్ ట్రైనింగ్ మనము ఎలా ఇవ్వాలి? అది కూడా బెస్ట్‌గా ఎలా ఇవ్వాలి? ఈరోజు మనము ఆన్‌లైన్ ద్వారా కానీ, ఆఫ్‌లైన్ ద్వారా కానీ ఈ యొక్క ప్రెజెంటేషన్స్‌ని ఎలా ఇవ్వాలి నేర్చుకుందాం. తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన ట్రైనింగ్. ఈ యొక్క ప్రెజెంటేషన్స్ ఇవ్వడంలో మనము మాస్టర్ అయ్యే విధంగా ఈరోజు పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కుదిరితే అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోన్‌లో చూస్తున్న వాళ్ళు ఒక దగ్గర స్క్రీన్ అనేది అడ్డంగా పెట్టుకోండి. హారిజాంటల్‌గా పెట్టుకొని ఒక దగ్గర పెట్టి బుక్ అండ్ పెన్ తీసుకొని పాయింట్స్ నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోవడం వల్ల యూజ్‌లెస్. ఖచ్చితంగా యూజ్‌లెస్. మీకు ఉపయోగం ఉండదు. బుక్ అండ్ పెన్ తీసుకొని పాయింట్స్ నోట్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఓకే. నెక్స్ట్ వై ప్రెజెంటేషన్ స్కిల్స్ మ్యాటర్. అసలు ఎందుకు ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది మనకు కావాలి? ఎందుకంటే బిల్డ్ ఇన్‌స్టంట్ ట్రస్ట్.
మనము ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళకి మనకి ఒక ట్రస్ట్ క్రియేట్ అవ్వడం మీద ట్రస్ట్ క్రియేట్ అవ్వడం కోసం అండ్ డ్రైవ్స్ హై ఇన్ఫ్లుయెన్స్. ఎవరికైతే మనం ప్రెజెంటేషన్ చేస్తామో ప్రజలు, ఆ పీపుల్స్ ఒక మంచి ప్రభావం చూపడడం కోసం యాక్సలరేట్ ద సేల్స్ కన్వర్జేషన్. మనము ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వర్క్ చేస్తున్నామో అందులో సేల్స్ గ్రోత్ అవడం కోసం, అమ్మకాలు పెంచుకోవడం కోసం, డెవలప్స్ లీడర్షిప్ అథారిటీ, గొప్ప నాయకత్వం పెంపొందించడం కోసం ఈ యొక్క ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోరు. ఎందుకు అంటే వాళ్ళ అప్లైనర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అప్లైనర్ చూసుకుంటారు కదా అని చెప్పి. ఎవరైతే అప్లైనర్స్ మీద డిపెండ్ అవుతుంటారో వాళ్ళ యొక్క సక్సెస్ ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నట్టు. రిమైండ్ ద టీమ్ దట్ పీపుల్ బై యూ బిఫోర్ బై ద ప్రొడక్ట్ ఆర్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ముందు మిమ్మల్ని కొంటారు. మీ మీరు చెప్పిన విధానాన్ని కొంటారు, విధానాన్ని నమ్ముతారు. ఆ తర్వాతే ప్రొడక్ట్ కానీ మీ బిజినెస్ని కానీ కొంటారు. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో, మీరు ఎంత ట్రస్టబుల్గా ఉంటారో అవతల వాళ్ళతో, అప్పుడే ఫస్ట్ స్టెప్ ఫినిష్ అవుతుంది. అలా కాకుండా మీరు కనుక డిపెండ్ అయిపోతే మీ యొక్క అప్లైనర్ మీద లేదా మీ యొక్క కంపెనీ ఇచ్చే ప్రెజెంటేషన్స్ మీద డిపెండ్ అయిపోతే ఎప్పటికీ కూడా మీతో పాటు ప్రయాణం చేయడానికి, మీతో పాటు జర్నీ చేయడానికి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ అండ్ మనం మాట్లాడుతున్న టాపిక్ ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి నీకు ఉపయోగకరము. ఇది నీకు చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోవద్దు. ద సైకాలజీ ఆఫ్ సెల్లింగ్. కస్టమర్స్ పాస్ త్రూ 5 psychological stages before making the final commitment in direct selling. మన యొక్క ఇండస్ట్రీలో ఏ వ్యక్తి అయినా సరే ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే, అది ప్రొడక్ట్ కొనాలన్నా, మనతో పాటుగా మన టీంలో జాయిన్ అవ్వాలన్నా 5 స్టేజెస్ పాస్ చేస్తాడు. ఫస్ట్ ఆ వ్యక్తి తెలుసుకుంటాడు, నెక్స్ట్ ఆ వ్యక్తి ఇష్టపడతాడు, థర్డ్ ఆ వ్యక్తికి నమ్మకం చేసుకుంటారు, తర్వాత కొంటారు, ఆ తర్వాత రికమెండ్ చేస్తారు పీపుల్స్ కి, తెలిసిన వాళ్ళకి. అర్థమైందా? ఒకసారి చెప్తున్నాను. నో, లైక్, ట్రస్ట్, బై, రికమెండ్. ఒక స్టెప్ బై స్టెప్ గా వెళ్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ముందుగానే మనము పర్చేస్ చేసేస్తారు, పర్చేస్ చేయడం మీద ఫోకస్ చేయాలనుకుంటారు. ముందు పర్సన్ కి దీని మీద ఒక బేసిక్ అవేర్నెస్ ఇవ్వగలగాలి, ఒక అవగాహన ఇవ్వగలగాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి అవగాహన వస్తే, అప్పుడు వాళ్ళు మనం చెప్పిన దాని మీద వాళ్ళకి నమ్మకం, అదే వాళ్ళకి నచ్చితే, మనం చెప్పింది వాళ్ళకి నచ్చితే, అర్థమైతే, అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. వాళ్ళకి నమ్మకం కలిగితే వాళ్ళు ప్రొడక్ట్ కొంటారు. వాళ్ళ ప్రొడక్ట్ కొంటే వాళ్ళకి నచ్చితే ప్రొడక్ట్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకే రికమెండ్ చేస్తారు. బా, ఎంత బాగుంది కదా. నెవర్ పుష్ బై బిఫోర్ బిల్డింగ్ ట్రస్ట్. స్కిప్పింగ్ ద స్టెప్స్ లీడ్స్ టు రిజెక్షన్. చాలా మంది ఇదే చేస్తారు. కొన్ను 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 చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది, నీ లైఫ్ సెట్ అయిపోతుంది, నీకు అంత ఇన్కమ్ వస్తుందని చెప్పి పుష్ చేస్తుంటారు కొనమని, జాయిన్ అవ్వమని. అలా చేయడం వల్ల ఏమవుద్ది అంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. ఒకవేళ మీరు కనుక ట్రస్ట్ బిల్డ్ అయ్యే విధంగా మీరు మూవ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు కొంటారు. ఒకవేళ మీరు ఈ ఆర్డర్ చూసారా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని చెప్పి, ఈ విధమైన ఆర్డర్ మీరు ఫాలో అవ్వకపోతే, లైక్ ర్యాండమ్గా మీకు నచ్చిన విధంగా ఫస్ట్ ప్రొడక్ట్ కొనడం గురించి ఫోకస్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, రిలేషన్షిప్ ఫస్ట్. ఏం చేయాలి? రిలేషన్షిప్. మనము రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయడం మీద ముందు ఫోకస్ చేయాలి, సేల్స్ మీద కాదు.
ఫోకసింగ్ ఓన్లీ ఆన్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇమ్మీడియట్లీ, పుషింగ్ ఫీ. చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే చెప్పుకుంటా వెళ్ళిపోతుంటారు వాళ్ళకి తెలిసిన విషయాల్ని. అవతల వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు, అవతల వాళ్ళు వింటున్నారో తెలియదు, అవతల వాళ్ళు అటెన్షన్గా ఫోకస్ చేస్తున్నారో తెలియదు. అసలు వాళ్ళు అలాంటివి ఏమీ ఫోకస్ చేయకుండా చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మనము మాట్లాడుతున్న వాళ్ళకి అర్థమవుతుందా లేదా, లిజనింగ్ యాక్టివ్లీ, అండర్స్టాండింగ్ కస్టమర్స్ గోల్, షోయింగ్ జెన్యూన్ ఎంపతి అండ్ పొజిషనింగ్ డైనర్స్ యాజ్ ఎ సొల్యూషన్. ఎప్పుడైతే మీరు ఇలాంటి ఒక విధానాన్ని అప్రోచ్ అవుతారో అప్పుడే అవతల వాళ్ళు ఇంకా మీతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రశ్నలు అడిగి వారి అవసరాలు ముందుగా తెలుసుకోవాలి. అర్థమైందా? వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగండి. సార్ ఏ ప్రశ్నలు అడగాలి అనేది అలా కాదు. ఏవైతే సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఇంటరాక్ట్ అవుతున్నారో అవతల వ్యక్తితో ఆ తగ్గట్టుగా ముందు మీరు క్వశ్చన్స్ రైజ్ చేయండి. వాళ్ళని ప్రిపేర్ చేయండి మెంటల్‌గా, ఫిజికల్‌గా. ఎప్పుడైతే మీరు సరైన ప్రశ్నలు అడుగుతారో వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. బి ఏ కన్సల్టెంట్, నాట్ అగ్రెసివ్ పుషీ సేల్స్‌మ్యాన్ ఆర్ సేల్స్‌వుమెన్. ఎంపథీ విన్స్ కస్టమర్ ఫర్ లైఫ్. మీరు ఎంపథీతో మీ ప్రెజెంటేషన్స్ కనుక స్టార్ట్ చేస్తే మీరు మీతో మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు మీతో లైఫ్ టైం మీతో జర్నీ చేయడానికి, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. కొంతమంది ఇలా అంటారు, సార్ నేను అన్ని విషయాలు చెప్పాను. అన్ని విషయాలు చెప్పిన తర్వాత పర్సన్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఫోన్ రెస్పాండ్ అవ్వడం లేదు, వాళ్ళు ఫోన్ రిజెక్ట్ చేస్తున్నారు, డిస్కనెక్ట్ చేస్తున్నారు అని చెప్తుంటారు. బికాస్ మనము ఏదో పొరపాటు చేస్తుంటాం. మనుషులం కదా మనం పొరపాట్లు చేస్తాం కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా మీరు. అందుకనే ఆ పొరపాట్లని ఇక నుంచి సరిదిద్దుకుందాం, కరెక్షన్ చేసుకుందాం. కరెక్షన్ చేసుకోకపోతే ఏమవుతుంది, మనము సేల్స్ ఉమెన్ కింద అయిపోతుంటాం. ఎలాగైనా సరే ఇన్ని సేల్స్ కొనాల్సిందే, ఇన్ని సేల్స్ అవ్వాల్సిందే అని మనం కనుక ఫోకస్ చేసామంటే ఫైనల్గా కస్టమర్ మనకి ఎప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వడు. కస్టమర్ ఎప్పటికీ కూడా మనతో జర్నీ చేయరు. మనం పాజిటివ్గా ఉండదు. అందుకని ఒక మంచి ఎంపతితో ఒక జెన్యూన్‌గా మీరు ఏదైతే డైనెస్ గురించి మాట్లాడుతున్నారో అదొక సొల్యూషన్‌గా వాళ్ళకి అనిపించేలాగా వాళ్ళని మంచి ప్రశ్నలు అడగండి. మంచి ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు వాళ్ళకి మీకు రిలేషన్‌షిప్ బాండ్ బిల్డ్ అవుతుంది. ఓకే. హౌ టు స్టార్ట్ ఎవ్రీ ప్రెజెంటేషన్. సార్ ప్రెజెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? మీరు మీ కుటుంబం ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ ప్రస్తుత ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు రెండో ఆదాయ మార్గాన్ని నిర్మించుకోవడం కోసం ఆలోచిస్తున్నారా? ఇలాంటి విధంగా ముందు అవతల వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు మీకు సరైన రిప్లై ఇస్తుంటారు. హౌ ఆర్ యూ మేనేజ్ యువర్ హెల్త్ అండ్ వెల్‌నెస్ గోల్స్ ఇన్ టుడేస్ బిజీ లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్స్‌ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో అడగండి. హెల్త్ మీద వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళు ఎంత ఫోకస్‌గా ఉన్నారు? వాళ్ళ యొక్క అడిషనల్ ఇన్‌కమ్ సోర్స్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళని అడగండి. స్టార్ట్ విత్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. అంటే గెట్ 2 and 3 రెస్పాన్సెస్ ఎర్లీ ఇన్ ద కన్వర్జేషన్. అందుకని మీ ఎంటైర్ జీవితంలో జరిగిన అని చెప్పి ఏదో క్వెషన్స్ అయితే మీరు అడగొద్దు. ఓకే. క్వెషన్స్ అడగమన్నారు కదా అని చెప్పి పెద్ద క్వెషన్స్, పారాగ్రాఫ్ ఇచ్చే ఆన్సర్స్ వచ్చే క్వెషన్స్ మీరు అడగొద్దు. సింపుల్‌గా యెస్ అండ్ నో వచ్చేలాంటి క్వెషన్స్ అడిగితే అప్పుడు వాళ్ళకి మీకు చాలా పాజిటివ్‌గా బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది స్టార్టింగ్‌లో. అందుకనే గివ్
2 or 3 ఎస్ రెస్పాన్సెస్ ఎర్లీ ఇన్ ద కన్వర్జేషన్. వాళ్ళు ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చేలాగా, సింపుల్ ఆన్సర్ ఇచ్చేలాంటి క్వశ్చన్స్ మీరు అడగగలిగితే బాగుంటుంది. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మీరు ప్రెజెంట్ మీ ఈ బిజీ లైఫ్ స్టైల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీ హెల్త్ మీద మీరు ఎలా ఫోకస్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే? ఇలా అడిగితే ఎస్ ఆర్ నో చెప్తారు. మీరు చేస్తున్న జాబ్ ఆర్ బిజినెస్ వాట్ ఎవర్ మేబీ, దానికి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా చూస్తున్నారా, సైడ్ ఇన్కమ్ కోసం ఏం చూస్తున్నారా, ఎస్ ఆర్ నో ఇలా చెప్తారు వాళ్ళు. అలా మనము సింపుల్ గా అడగడం ద్వారా, క్వశ్చన్స్ అడగడం ద్వారా అవతల వాళ్ళకి మనకి ఒక మంచి ర్యాపో అనేది బిల్డ్ అవుతుంది, బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నీడ్ అనలైజ్ స్ట్రాటజీ, కస్టమర్ అవసరాల విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, అవతల వాళ్ళకి మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు హెల్త్ నీడ్స్, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఆరోగ్య అవసరాలు ఏంటి, ఐడెంటిఫై ద స్టామినా, యాంటీ ఏజింగ్ అండ్ వెల్నెస్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇన్కమ్ నీడ్స్, డ్రీమ్ నీడ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇన్కమ్ నీడ్స్ విషయంలో మాట్లాడుకున్నట్టయితే అండర్స్టాండ్ ద సెకండరీ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్స్. వాళ్ళ సెకండ్ ఇన్కమ్స్ ఏంటి, వాళ్ళ ప్రైమరీ ఇన్కమ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది, బట్ సెకండరీ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ కళలు ఏంటి, ఫారిన్ ట్రిప్సా, లైఫ్ స్టైల్స్ అప్గ్రేడ్ అవడమా, లేదంటే టైం ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా, అడగండి, అడిగి తెలుసుకోండి, అనలైజ్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ద కరెంట్ జాబ్ స్ట్రెస్ ఆర్ డెప్ట్ ఇష్యూస్. కొంతమందికి జాబ్లో విపరీతమైన స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు, విపరీతమైన టార్గెట్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క కరెంట్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ నుంచి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో సొల్యూషన్ మీరు షేర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ యొక్క డెబ్ట్స్ అంటే అప్పులు ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వడానికి బెస్ట్ సొల్యూషన్ అనేది మనము తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ డెబ్ట్స్ ఇష్యూస్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ ఫార్ములా. చాలా మంది ప్రొడక్ట్ని సేల్ చేసేటప్పుడు ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రాసెస్ లేకుండా ఎలా పడితే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. దయచేసి ఎప్పుడు కూడా అలా చేయొద్దు. మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్ ఉన్నా, మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తికి అవసరమైన ప్రొడక్ట్ గురించి మీకు తెలిసి ఉన్నా ఒక స్టెప్ బై స్టెప్గా వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి ఒక ఒబేస్తో ఉన్న ఒక వ్యక్తి మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు, అంటే లావుగా ఉన్న ఒక వ్యక్తి మీ దగ్గర అప్రోచ్ అయ్యారు. అది మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. వాళ్ళకి డైరెక్ట్గా డైనస్ ఆర్బనిజం ప్రొడక్ట్ చాలా బాగుంటుంది, 2 క్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పి గన్ని ట్రిగ్గర్ ఆన్ చేసి ట్రిగ్గర్ చేయకండి, డైరెక్ట్గా షూట్ చేయకండి. ఓకే, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ప్రజెంటేషన్ చేసే విధానం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ వ్యక్తితో రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. తన యొక్క సమస్య ఏంటి, తను ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, తను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ తెలుసుకోండి. దానికి సరైన సొల్యూషన్ ఏంటో తెలుసుకోండి. ఉదాహరణకి ఒబేసిటీతో ఉన్న పర్సన్ మీ ఎదురుగా ఉన్నట్టు అయితే తను ఏమి ఇబ్బందులు పడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్? ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వాక్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎక్కువ దూరం నడవలేరు, నడుస్తుంటే ఆవేశం వస్తుంటుంది, ఎందుకంటే హెవీగా ఉంటారు కాబట్టి. అండ్ కొంతమంది ఆ లావుగా ఉండడం వల్ల ఏదైనా ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా, పార్టీస్కి వెళ్తున్నా సరే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చూడడం, ఒక రకమైన మాటలు మాట్లాడడం, దానివల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఒక రకమైన ఫీల్ అవుతుంటారు. ఖచ్చితంగా యాక్సెప్టబుల్ ఉండదు, వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ అవ్వదు. మరి కొందరికి ఒక 2-3 ఫ్లోర్స్ ఎక్కేసరికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, కంప్లీట్ టైర్డ్ అయిపోతూ ఉంటారు.
మరికొందరు షుగర్‌తో షుగర్ ప్రాబ్లమ్ వచ్చిందని బాధపడుతుంటారు. బికాస్ ఆఫ్ దిస్ ఒబేసిటీ. కొంతమందికి లో బీపీ వచ్చిందని ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టడం లేదని ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి లైక్ నైట్ గురకలు వస్తున్నాయని ఇబ్బంది పడుతుంటారు. ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ ఒబేసిటీతో ఉంటారు. దానికి సొల్యూషన్ ఏంటి? మీరు మాట్లాడాలి. ఒబేసిటీ ఉండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నదో వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాళ్ళ నోటంటే వాళ్ళే అడగండి. ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పండి. ఏది మన ప్రొడక్ట్ అని కాదు. వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అయితే ఆటోమేటిక్‌గా మీ వెయిట్ తగ్గుతుంది. మీరు స్లిమ్‌గా ఉంటారు. మీరు ఎక్కడికన్నా సునాయాసంగా నడవగలుగుతారు. ప్రాబ్లమ్‌కి సాల్వ్ దొరుకుతుంది. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అయితే మీకు స్టమక్ ఏది ఇంచ్ లాస్ అవుతుంది. స్లిమ్‌గా ఉంటారు. దానివల్ల ఏదైనా మీరు పార్టీస్‌కెళ్తున్నా, ఫంక్షన్స్‌కెళ్తున్నా నలుగురిలోను కూడా మీరు మంచి అట్రాక్టివ్‌గా ఉంటారు. మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికింది. ఇలా అవతల వాళ్ళ చేత ఫస్ట్ మనం మాట్లాడించి, అవతల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని, ఆ ప్రాబ్లమ్ తగ్గట్టుగా మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళకి సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం సొల్యూషన్ మాట్లాడుతున్నామో ఏంటి? వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? ఫ్యాట్ లాస్. మరి ఆ ఫ్యాట్ లాస్‌కి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? అనేది థర్డ్ పాయింట్ మనం మాట్లాడాలి. సెకండ్ పాయింట్‌లో ప్రొడక్ట్ గురించి మాట్లాడకూడదు. వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మాట్లాడాలి. ఉదాహరణకి లేడీస్‌లో అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళు సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనుకోండి. మీ ఎదురుగా ఉన్న పర్సన్ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. లైక్ మంత్లీ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో ఇర్రెగ్యులర్ అవ్వడం కావచ్చు, చికాకు ఉండడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సరైన స్లీపింగ్ లేకపోవడం కావచ్చు. ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మీకవి చెప్పారు. ఇప్పుడు దానికి సరైన సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే హార్మోనల్ ఇంబాలెన్స్‌గా ఉంటుందో, అటు బ్యాలెన్స్‌గా ఉంటుందో, వాళ్ళకి చక్కటి సొల్యూషన్ అనేది వస్తుంది. మంత్లీ పీరియడ్స్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఎప్పుడైతే మంత్లీ పీరియడ్స్ కరెక్ట్‌గా వస్తుందో, వాళ్ళ యొక్క హార్మోనల్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుందో, చక్కగా నిద్ర పడుతుంది. అండ్ వాళ్ళు సరైన ఆహారం తీసుకుంటూ, సరైన వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. చాలా యాక్టివ్‌గా ఉంటారు. చిరాకు ఉండరు. దానికి సొల్యూషన్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, లిఫ్ మాక్స్ ఎందుకు హెల్ప్ అవుతుంది? వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతకుముందు మాట్లాడుకున్న ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ ఫ్యాట్ లాస్ అవ్వడానికి మన ఏదైతే అర్బనిజం సన్స్ అండ్ మూన్స్ అనే ప్రొడక్ట్ అనేది వాళ్ళకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఈ యొక్క డైనస్ అర్బనిజం అనే ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి? ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి? లోపలున్న ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. అలాగే డైజెస్ట్ అంతా కూడా డీటాక్సిఫై అవుతుంది. దానివల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. ఫ్రీ డైజెస్టివ్ అవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పగలగాలి. ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్. ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ మీ చేతిలో ఉండడం వల్ల, మీ దగ్గర ఉండడం వల్ల, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నిట్లకంటే చాలా ఇంపార్టెంట్ మనము మనం మనం మనమే ఒక టెస్టిమోనీగా వాళ్ళకి కనబడాలి. ఆ రిజల్ట్స్ ఉదాహరణకి నేను అర్బనైజర్ యూజ్ చేశాను. అయితే అర్బనైజ్ యూజ్ చేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ చప్పరించడం వల్ల ఎలాంటి ఫీలింగ్స్ కలిగింది? మొదటి 2, 3 రోజుల్లో ఎలాంటి చేంజెస్ నాలో వచ్చాయి? థిస్ ఈస్ ద టెస్టిమోనీ. ఇవి మాట్లాడాలి. ఎప్పుడు? ఫస్ట్‌లోనే వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పగానే కాదు. ఫిఫ్త్ స్టెప్ చెప్పాలి. ఆర్డర్ ప్రకారంగా. నెక్స్ట్ యాక్షన్. ఎప్పుడైతే మనము వాళ్ళ ప్రాబ్లమ్ గురించి తెలుసుకున్నామో, వాళ్ళకి సొల్యూషన్ చెప్పాము, మన ప్రొడక్ట్ గురించి చెప్పాము, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ప్రొడక్ట్ బెనిఫిట్ ఇచ్చాము, టెస్టిమోనియల్స్ ఇచ్చాము. ఫైనల్‌గా ఏం చేయాలి? ఒక ఆ పర్సన్‌కి ఆర్డర్ చేయడం ఎలా? ఆర్డర్ ఎప్పుడు చేద్దాము? ఇప్పుడే చేద్దామా? ఇలా మనం ఆర్డర్ చేయించగలగాలి. ఎప్పుడైతే మనం ఒక ఆర్డర్ ప్రకారంగా వెళ్తుంటామో, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆర్డర్ ప్రకారం కాకుండా మనకు నచ్చిన విధంగా వెళ్తామో, ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతాయి. మీరు దీంట్లో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రాసెస్‌లో మాస్టర్ అవ్వండి. నేను దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 6-7 సంవత్సరాల క్రితం నా సొంత ఆలోచన ద్వారా నేను ఆహ్,
ప్రొడక్ట్‌ని ఎలా రికమెండ్ చేయాలి అనేది నేను నా థాట్స్ ఎప్పుడో 6, 7 సంవత్సరాల క్రితం ఆలోచన చేసి నేను ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్‌మోస్ట్ చాలామంది అది చూసారు. చాలామంది అది ప్రాక్టీస్ చేశారు. ఈ రోజున దాని నుంచి చాలా మంచి రిజల్ట్స్ పొందామని చెప్పి ఇప్పటికి కూడా నాకు లైక్ కామెంట్స్, రిప్లైలు, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఈరోజు మళ్ళీగా అంతే పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఈరోజు మీకు షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళగలిగితే మీరు పర్ఫెక్ట్‌గా ప్రెజెంటేషన్స్ ఇవ్వగలుగుతారు. ఆటోమేటిక్‌గా మీకు మంచి క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ అనేది ఇలాగే ఇవ్వగలిగితేనే, ఒక ఆర్డర్ ప్రకారంగా ఎళ్ళగలిగితేనే సూపర్‌గా ఉంటుంది. మీరు మొదటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏది ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడం తగ్గించాలి. వాళ్ళ చేత మాట్లాడించగలగాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అడగొచ్చు మేబీ. మీ ప్రొడక్ట్ ఏంటి? మీ ప్రొడక్ట్ ఒకసారి చెప్పండి. మీ ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. మీ ప్రొడక్ట్ ప్రైస్ ఎంతో చెప్పండి. అని అడగొచ్చేమో గనక, కానీ అది స్కిప్ అప్ అయ్యేలాగా మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆర్డర్ మిస్ అవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్. ఆర్డర్ మిస్ అవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్. ఇక్కడ మీకు థర్డ్ స్టెప్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ప్రొడక్ట్ బెనిఫిట్స్ చెప్పొద్దు. ప్రొడక్ట్ యూజెస్ చెప్పొద్దు. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషనే చెప్పండి. అర్థమైందా? ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఆ యొక్క అర్బనిజం అనే ప్రొడక్ట్‌లో ఏముంటుంది? సన్స్, మూన్స్ అనే ప్రొడక్ట్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇలా మీరు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నప్పుడు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అది ఆర్డర్ ప్రకారంగా. పర్ఫెక్ట్‌గా రిజల్ట్స్ ఉంటాయి మీకు. ఒకవేళ మీరు బిజినెస్ ప్లాన్‌ని చెప్పాలనుకుంటే, బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయాలంటే, దానికి రోడ్ మ్యాప్ ఏంటి? ప్రొడక్ట్ పరంగా అయితే రోడ్ మ్యాప్ ఇచ్చాను. మరి బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే, దానికి ఫస్ట్ డ్రీమ్స్ అండ్ నీడ్స్. మనం ఎవరితో అయితే ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నామో, ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో, ముందు వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి? వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఏంటి? అవసరాలేంటి? మనం తెలుసుకోవాలి. మాట్లాడండి. మాట్లాడండి. మాట్లాడించండి. ఎప్పుడైతే మీరు మాట్లాడించగలుగుతారో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఏంటి? వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి? అవసరాలేంటి? వాళ్ళ కలలేంటి? వాళ్ళ గోల్స్ ఏంటి? వాళ్ళు మీకు చెప్తారు. సెకండ్ పాయింట్. అప్పుడు మనము మన కంపెనీ ప్రొఫైల్ గురించి, కంపెనీ రేంజ్ గురించి చెప్పగలగాలి. డైనస్ గ్లోబల్ యొక్క క్రెడిబిలిటీ గురించి, కంపెనీ తక్కువ టైంలో ఎంత రీచబిలిటీ అయిందో చెప్పగలగాలి. అలాగే మన ప్రొడక్ట్ యొక్క రేంజ్, మన యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, హై డిమాండ్, సైన్స్ బ్యాక్డ్ ప్రొడక్ట్స్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా కలుగుతున్నాయో, ప్రొడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనము చెప్పాలి. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఇన్‌కమ్ పొటెన్షియల్ చెప్పగలగాలి. మన దగ్గర ఏదైతే 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయో, ఇన్‌కమ్ ప్లాన్స్ ఉన్నాయో, ఇన్‌కమ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో చెప్పాలి. ఆర్డర్ ప్రకారంగా. కొంతమంది ఫస్ట్ ఇన్‌కమ్ చెప్తా అంటారు. కొంతమంది ప్రొడక్ట్ చెప్తా అంటారు. కొంతమంది ప్రొఫైల్ చెప్తా అంటారు. కొంతమంది ఆహ్, ఇ అందుకనే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే ముందు వాళ్ళ నీడ్స్ తెలుసుకోవాలి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు ఆర్డర్ ప్రకారంగా వెళ్ళాలి. Keep the business plan presentation simple and focus how they can earn in their first 30 days. ఎప్పుడైనా బిజినెస్ ప్లాన్ చెప్తున్నప్పుడు దయచేసి చెప్తున్నాను. మొదటిసారి చెప్తున్నప్పుడు మాత్రం డీటెయిల్‌గా చెప్పొద్దు. సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఆ సింపుల్‌గా ఎలా చెప్పగలగాలి అంటే వితిన్ 30 డేస్‌లో, అంటే వాళ్ళు జాయిన్ అయిన మొదటి 30 రోజుల్లో వాళ్ళు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది సింపుల్‌గా చెప్పండి. మొదటి వాళ్ళకి అర్థమైతే నెక్స్ట్ స్టేజ్‌లో, అంటే నెక్స్ట్ ప్రెజెంటేషన్‌లో వాళ్ళు కాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, పర్సెంటేజెస్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ స్టేజ్‌లో, నెక్స్ట్ ప్రెజెంటేషన్‌లో వాళ్ళు వింటారు, నేర్చుకుంటారు కూడా. వాళ్ళకి ముందు అర్థం అవ్వాలి అంటే సింపుల్‌గా మొదటి జాయిన్ అయిన మొదటి 30 డేస్‌లో వాళ్ళు ఎలా ఎర్న్ చేసుకోవాలో ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. చాలామంది రాంగ్ ప్రెజెంటేషన్స్ ఇస్తుంటారు. ఎక్కువ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు.
అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌లో ఎన్ఎంఎన్ ఉంది. లైక్ అండ్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ తయారవుతుంది. ఇలా ఇన్ డీటెయిల్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ దయచేసి స్టార్టింగ్ ప్రెజెంటేషన్ చెప్పొద్దు. ప్రత్యేకించి ప్రొడక్ట్ ట్రైనింగ్ అని చెప్పి ఉంటుంది కదా! అందులో మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఎన్ఏడి అనేది మనకి లోపల ఏ విధంగా ఉంటుంది? అది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది? ఇలాంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ప్రెజెంటేషన్‌లో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లైక్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఇందులో ఇన్ని సాసెట్స్ ఉంటాయి. బేసిక్‌లో అయితే ఇన్ని సాసెట్స్ ఉంటాయి. అది దాని యొక్క ఎంజీ అంటే దాని యొక్క గ్రామ్స్ ఇన్నుంటాయి. ఇలాంటి ఫస్ట్ ప్రెజెంటేషన్ చెప్పమసల. ఆర్ కంపెనీ బైనరీ కంబినేషన్ సిస్టమ్ అని చెప్పి ఇలాంటివి చెప్పనవసల. ఏ విధంగా చెప్పాలి సార్ మరి? కరెక్ట్ ప్రెజెంటేషన్ బెనిఫిట్ ఫోకస్డ్. This helps boost your daily energy and anti-aging vitality. సో, మన ప్రొడక్ట్ లేదా మన ఆపర్చునిటీ వాళ్ళ యొక్క డైలీ ఎనర్జీని బూస్టప్ అయ్యేలాగా ఉంటుంది. హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యాంటీ ఏజింగ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈజీ టు క్యారీ, కన్జ్యూమ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ యువర్ బిజీ వర్క్ డే. ఈ బాక్స్‌లో ఇన్ని ప్రొడక్ట్‌లుంటాయి అని చెప్పడం కంటే, ఇది చాలా సింపుల్‌గా క్యారీ చేయొచ్చు. మీరు డైలీ బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే, మీరు ఎక్కడికైనా సరే దీన్ని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి మీరు చెప్పగలుగుతారు. ప్రొవైడ్స్ యూ స్టేబుల్ వీక్లీ ఇన్‌కమ్ అండ్ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు డైలీ అండ్ వీక్లీ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు ఫైనాన్షియల్‌గా ఒక మంచి ఫ్రీడమ్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇలా మనము హెవీ లోడ్ ఇన్ఫర్మేషన్ గాకుండా సింపుల్‌గా మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే, బెనిఫిట్స్ మాత్రమే ఫోకస్ చేయగలిగితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. స్టోరీ టెల్లింగ్ ఫార్ములా. కథలు చెప్పడం ప్రాక్టీస్ చేయండి. కథ చెప్పడం అలవాటు చేసుకోండి. స్టోరీస్ టెల్లింగ్ చేయడంలో మీరు మాస్టర్ అవ్వగలిగితే ఆటోమేటిక్‌గా మీరు ఏవైతే చెప్పాలనుకుంటున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, చెప్పాలనుకున్న బిజినెస్ ప్లాన్ ఉందో, ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనము ఇదివరకే ఒక ట్రైనింగ్‌లో ఒక మంచి స్టోరీ విన్నాం. ఇదివరకే మనము ఒక మంచి స్టోరీ విన్నాం. ఏంటది? ఒక అడవిలోకి ఒక నలుగురు ఫ్రెండ్స్ అనేది వెళ్ళేవాళ్ళు. ఎందుకోసం? కట్టెలు కొట్టడానికి. కట్టెలు కొట్టి సాయంత్రానికి తెచ్చిన కట్టెలను అమ్మి వాళ్ళు జీవనాధారం సాగించేవాళ్ళు. ఈ కట్టెలు కొట్టి వచ్చిన డబ్బులతో జీవనాధారం సాగుతున్న ఈ నలుగురు ప్రతిరోజు అడవికి వెళ్ళేవాళ్ళు. గొడ్డలు తీసుకొని కట్టెలు కొట్టేవాళ్ళు. అయితే ఈ నలుగురిలో ఒక వ్యక్తికి మాత్రం ప్రతిరోజు కూడా ఎక్కువ కట్టెలొస్తున్నాయి. మిగతా ముగ్గురికి కూడా కట్టెలు అదే స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా వస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఒక వ్యక్తికి మాత్రం ఎక్కువ కట్టెలు తెస్తున్నాడు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. మిగతా ముగ్గురు మాత్రం ఎక్కువ సంపాదించలేకపోతున్నారు. ఎక్కువ కట్టెలు కొట్టలేకపోతున్నారు. బట్ నలుగురు ఒకే రకమైన వయసులో ఉన్నవాళ్ళే. ఎలా అని చెప్పి ముగ్గురిలో ఆలోచన మొదలైంది. ఏదో తప్పు చేస్తున్నారు ఈ వ్యక్తి అని చెప్పి ముగ్గురు ఏం చేశారు, ఒకరోజు ఏం తప్పు చేస్తున్నాడో, ఏం మాయ చేస్తున్నాడో తెలుసుకుందాం అని చెప్పి అనుసరించడం మొదలెట్టారు ముగ్గురు కలిసి ఆ ఒక వ్యక్తి మీద. సో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఫైండ్ ఔట్ చేయలేకపోయారు. ఇంకా కోపం పెరిగిపోయింది. ఈర్ష్య పెరిగిపోయింది. ఇగో పెరిగిపోయింది. ఏమైంది? ఒకరోజు ఆపారు. ఆగు నువ్వక్కడ. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం మాయ చేస్తున్నావు? మన నలుగురు ఉదయాన్నే వెళ్తున్నాము. సాయంత్రానికి కట్టెలు తీసుకొని వస్తున్నాము. కానీ మన నలుగురిలో నీ దగ్గర ఎందుకు కట్టెలు ఎక్కువ వస్తున్నాయి? నువ్వు ఏం మాయ చేస్తున్నావు? చెప్పు. తెలియాల్సింది ఇప్పుడు మాకు అని చెప్పి ముగ్గురు కూడా ఆ వ్యక్తిని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి చాలా సింపుల్‌గా ఇలా అంటున్నారు. ఏమి లేదురా. నేను కూడా మీలాగే గొడ్డలు తీసుకొని ఉదయాన్నే
కట్టెలు కొట్టడానికి అడవిలోకి వస్తున్నాను. కట్టెలు కొడుతున్నాను. మధ్యాహ్నం అయ్యేసరికి మనము భోజనం చేస్తున్నాం కదా, భోజనం చేసిన తర్వాత నిద్రపోతున్నాం. అయితే మీరు ఏవైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోతున్నారు కదా, నేను కూడా నిద్రపోతున్నాను. కానీ మీరు 1 అవర్ 2 అవర్స్ నిద్రపోతుంటే నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మాత్రం నిద్రపోయి మిగతా అది త్వరగా నిద్ర లేచి నా యొక్క గొడ్డలకి సాన పెడుతున్నాను, షాప్ చేస్తున్నాను. దానివల్ల నేను ఇంకా మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ మనము మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా కట్టెలు తెగుతున్నాయి, విరుగుతున్నాయి. దానివల్ల నాకు ఎక్కువగా కట్టెలు వస్తున్నాయి అని సమాధానం చెప్తారు. ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? ఈ నలుగురు యొక్క స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? నలుగురు వెళ్తున్నారు, కట్టెలు కొడుతున్నారు, వస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రం కట్టెలు కొట్టే ప్రాసెస్‌లో చిన్న మార్పు చేశాడు. మధ్యలో బ్రేక్ ఇచ్చి, ఆ మధ్యలో బ్రేక్ వీళ్ళందరూ కూడా బ్రేక్ తీసుకున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు? ఆ కట్టెలు కొట్టే ఆ యొక్క గొడ్డలిని షార్ప్ చేస్తున్నాడు. ఎందుకు? ఎక్కువ కట్టెలు కొట్టాలి అంటే గొడ్డలి షార్ప్‌గా ఉండాలి కాబట్టి. యెస్. మీకెలా అనిపించింది ఈ స్టోరీ? ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మనము ఎప్పటికప్పుడు మన బ్రెయిన్‌ని షార్ప్ చేసుకోవాలి. మనము మన పొరపాట్లని సరిదిద్దుకోవాలి. మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. లేదంటే మన బ్రెయిన్ పనిచేయదు. మన బ్రెయిన్ కొత్తగా ఆలోచించదు. మన బ్రెయిన్ మొండి పారిపోతుంది. అంతేనా? చూసారా ఎలా అనిపించింది మీకు స్టోరీ? నేను ఏ విధంగా చెప్పాను? మీకు మీకు స్టోరీ అర్థమైందా? స్టోరీ బాగా కనెక్ట్ అయిందా? దిస్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్. అంటే మన స్టోరీ ఒక కథ చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చెప్పగలగాలి. కథలోకి ఇన్వాల్వ్ అయ్యేలాగా మాట్లాడాలి. సార్ ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానో తెలుసు కదా? మనం మాట్లాడుతున్న ప్రెజెంటేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ కనెక్ట్ చేశాను. అవునా? అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఈ ప్రెజెంటేషన్ ఎలా చేయాలన్నప్పుడు అసలు ఈ ప్రెజెంటేషన్ చేసే విధానం నేర్చుకోవాలని చెప్తున్నాను. అవునా? ఈ స్టోరీ రిలేట్ అయిందా లేదా? యెస్. మీరొక ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క సొంత ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయాలి. స్టెప్ 1 ఏం చేయాలి? సొంత ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయాలి. ఎప్పుడైతే సొంత ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తారో అప్పుడే ఖచ్చితంగా మీ మీద వాళ్ళకి ట్రస్ట్ ఏర్పడుతుంది. మీరు ప్రొడక్ట్ వాడితే ఆ వాడిన అనుభవాన్ని మీరు షేర్ చేయగలగాలి. మీరు ఎందుకు స్టార్ట్ చేశారు ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం? లేదంటే మీరు ఎందుకు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు అనేది మీరు వాళ్ళకి చెప్పగలరు. నెక్స్ట్ కస్టమర్ స్టోరీ. ఏదైతే ఆహ్, వాళ్ళకున్న సిట్యుయేషన్స్ ఉన్నాయో, అవతల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దాన్ని రిలేటెడ్‌గా మనము కరెక్ట్‌గా చెప్పగలగాలి. రిలేట్ టు ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద కామన్ పీపుల్. జనరల్‌గా అవతల వాళ్ళు మనకేం చెప్పారో పీపుల్స్ కూడా ఇలాంటివి ఏమైతే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో, ఈ కామన్ పీపుల్స్‌ని బేస్ చేసుకొని మనం చెప్పగలిగితే ఇంకొంచెం ఎంగేజ్‌గా ఉంటుంది. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల లేదా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల ఎలాంటి మార్పొచ్చిందో, హై హౌ డైనస్ ప్రొడక్ట్ ఆర్ ప్లాన్ చేంజ్డ్ హెల్త్ అండ్ ఫైనాన్సెస్ ఎలాంటి మార్పులొస్తున్నాయో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చెప్పగలగాలి. పలానా శంకర్‌రావు అనే వ్యక్తి ఉన్నారు. ఈ శంకర్‌రావు అనే వ్యక్తి మొదటిగా ఈ యొక్క డైనస్ కంపెనీ గురించి విన్నప్పుడు జయరాజ్ అనే ఒక వ్యక్తి చెప్పినప్పుడు తను ఏం చేశారు అంటే ఒక రొసంటా సారీ అర్బనైజర్ 2 చాక్లేట్స్ యూజ్ చేసి తను తన వెయిట్ లాస్ అయ్యి, ఈ ప్రొడక్ట్ బాగుంది కదా! మార్కెట్ చేయొచ్చు కదా! అని ఆయనకి ఆలోచన కలిగి, తనకు తెలిసిన వాళ్ళందరికీ ముందు ప్రొడక్ట్‌ని షేర్ చేసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ప్రొడక్ట్ వాడిన వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ వచ్చేసరికి ఈయన ఏం చేశారంటే ఆల్రెడీ అప్పటికే ఏదో వర్క్ చేస్తున్న తను ఇదే ఫుల్ టైమ్‌గా బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా! అని చెప్పి తనకు తెలిసిన పాత మిత్రులకి, రిలేటివ్స్‌కి అందరికి కూడా ఈ బిజినెస్ ప్లాన్ కూడా చెప్పడం మొదలెట్టారు. దానివల్ల ప్రొడక్ట్ కొనుక్కునే వాళ్ళు పెరిగారు. బిజినెస్‌లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా పెరిగారు. ఈ రోజున ఎంటైర్ ఇండియాలోనే చాలా యూ బిజినెస్ చేసే స్థాయికి ఈ యొక్క శంకర్‌రావు వ్యక్తి స్టోరీ టెల్లింగ్ మార్పు ఎలాంటివి కలిగింది?
పలానా ప్రకాష్ అనే ఒక వ్యక్తి, పలానా రమణి అనే ఒక అమ్మాయి, తను ఎప్పటి నుంచో లైక్ తను లైక్ హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నది. ఆ ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది అంటే సంథింగ్ పర్సనల్ ఇష్యూస్. ఆ పర్సనల్ ఇష్యూస్ కి ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల తను డే 5th, డే 6th, డే 7th ఇలాంటి రిజల్ట్స్ తను చేంజెస్ వచ్చాయని చెప్పి తను చెప్పడం, తర్వాత అది కంటిన్యూ చేసిన 2-3 నెలలకి తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే అని చెప్పి మీరు ఎప్పుడైతే ఆ వచ్చిన మార్పుని మీరు అవతల వాళ్ళకి చెప్పగలుగుతుంటారో, స్టోరీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతారో, ట్రస్ట్ ఇంకా కా మనము రిజల్ట్స్ ఏదైతే వాళ్ళు సాధించారో, వాళ్ళు ఎలాంటి అచీవ్‌మెంట్స్ తీసుకున్నారో, వాళ్ళు వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ లాస్ అయ్యారో మనం వాళ్ళకి చెప్పగలగాలి. విత్ కాన్ఫిడెన్స్‌గా, విత్ కాన్ఫిడెన్స్‌గా ఆటోమేటిక్‌గా మీ చెప్పే విధానాన్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఫ్యాక్ట్స్ అనేది మీరు చెప్పండి. స్టోరీస్ అనేది సెల్ చేయండి. కీప్ యువర్ స్టోరీస్ షార్ట్, అండర్ 2 మినిట్స్ అండ్ అథెంటిక్. చాలా రిలేటెడ్‌గా ఉండేలాగా చెప్పాలి. సింపుల్‌గా చెప్పాలి. భారతాలు చెప్పకండి. రామాయణాలు చెప్పకండి. లేదంటే అబ్బా! ఇంక పెద్ద పెద్ద స్టోరీలు మాత్రం దయచేసి చెప్పొద్దు. సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఎలా చెప్పాలి? సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ప్రొడక్ట్ డెమో ఫార్ములా. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మన యొక్క ప్రొడక్ట్ గురించి చూపించండి. డిస్‌ప్లే ద ప్రీమియం ప్యాకింగ్ అండ్ సాసెట్ క్వాలిటీ ఫిజికల్లీ ఆర్ కెమెరా. ఇప్పుడు మన దగ్గర ఏవైతే ప్రొడక్ట్ ఉన్నాయో, ఆ ప్రొడక్ట్ గురించి మనము చెప్పగలగాలి. మాత్రమే కాదు, చూపించగలగాలి. ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క డైనస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మీకు నేను చూపించగలుగుతుంటే అబ్బా! ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంది. సింపుల్ క్యాండీ చిన్న క్యాండీ మన బాడీలోకి వెళ్లి ఫ్యాట్ లాస్ అవుతుంది. అదే విధంగా అర్బనిజం, అదే విధంగా ట్రిపుల్ రూట్ కాఫీ, అదే విధంగా లిఫ్ట్ మ్యాక్స్, అదే విధంగా కొలాజిన్. ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు, మన ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రొడక్ట్ కూడా చూపించగలిగితే ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌లో అయితే ప్రొడక్ట్ ఇలా చూపించండి. ఫిజికల్‌గా అయితే డైరెక్ట్‌గా చూపించొచ్చు. ఎక్స్‌ప్లెయిన్. హైలైట్ ద కోర్ బొటానికల్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఇన్ సింపుల్ టర్మ్స్. మన దగ్గర ట్రిపుల్ రూట్ కాఫీ అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇందులో ట్రిపుల్ రూట్స్ అంటే వేర్ల యొక్క చూర్ణం నుంచి పౌడర్ తయారవుతుంది. ఇందులో అరబికా, కాఫీ బీన్స్, అశ్వగంధ, మకా, ఈ యొక్క రూట్స్ ఎక్స్ట్రాక్ట్ సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. మరి డీటెయిల్‌గా అవసరం లేదు. అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్. లెట్ దెమ్ టేస్ట్ ఆర్ ఫీల్ ద ప్రొడక్ట్ ఇన్‌స్టంట్‌లీ. లైక్ ఏస్ బ్రూ కానీ, లేదా రొసెట్టా గాని ఒకసారి వాళ్ళకి చేతికివ్వండి. వాళ్ళు టచ్ చేయనియండి. వాళ్ళు ఫీల్ అవ్వనియండి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పొందనియండి. రికమెండ్. సజెస్ట్ ద రైట్ ప్యాకేజ్ బేస్డ్ ఆన్ దేర్ హెల్త్ రిక్వైర్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా బెస్ట్ ప్యాకేజ్‌ని సజెస్ట్ చేయండి. వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు బేసికా, ప్రీమియమా, ఎలటా, ప్లాటినమా వాటెవర్ ఇట్ మే బి, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సజెస్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ మీరు ఆన్‌లైన్ ద్వారా ఈ యొక్క ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడైతే, మీరు ఆన్‌లైన్ ద్వారా ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడైతే, ఖచ్చితంగా మీరు ఈ 4 పాయింట్స్ మర్చిపోకుండా చేయండి. మీ కెమెరా అంటే మీ ఫోన్ కెమెరా, ల్యాప్‌టాప్ కెమెరా మీ ఐ లెవెల్ ఎదురుగా ఉండేలా చూసుకోండి. మెయింటైన్ హై కాంటాక్ట్ విత్ కెమెరా లెన్స్. అంటే మీ కళ్ళకి ఎదురుగా కెమెరా లెన్స్ ఉండేలా చూసుకోండి. క్లియర్ ఆడియో అండ్ మైక్. యూజ్ నాయిస్ క్యాన్సలేషన్ కాలర్ మైక్. ఇప్పుడు మీకు ఏదైతే నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అంత స్పష్టంగా రావడానికి కారణం ఏంటంటే, నేను కాలర్ మైక్ యూజ్ చేస్తుంటాను. దానివల్ల మీకు నా మాటలు స్పష్టంగా వినబడుతుంటాయి. అండ్ బ్రైట్ ఫ్రంట్ లైట్. రింగ్ లైట్ అనేది ఏమవుతుందంటే ఫేసింగ్ యువర్ ఫేస్ డైరెక్ట్‌లీ. ఇప్పుడు నా ఫ్రంట్‌న రింగ్ లైట్ ఉంది కాబట్టి నా ఫేస్ చూడండి. ఒకసారి నా ఫేస్ చూడండి మీకు ఎలాగైతే బ్రైట్‌నెస్‌గా కనిపిస్తుందో. ఎందుకంటే నా ముందున ఒక రింగ్ లైట్ నేను ఆహ్, ఇన్సర్ట్ చేయడం వల్ల మీకు నా ఫేస్ అంతా క్లారిటీ కనిపిస్తుంది. చాట్ ఎంగేజ్‌మెంట్. మీరు మాట్లాడుతున్నప్పుడు యెస్ ఆర్ నో వచ్చేలాగా ఇంటరాక్ట్ అవ్వండి.
ఆస్క్. అందుకే నేను మీ మధ్యలో నేను మాట్లాడేది అర్థమవుతుందా అని మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను? మీరు కూడా ఇంటరాక్ట్ అయ్యేలాగా. సో, ఆల్రెడీ ఐ యామ్ ట్రైనర్ కాబట్టి, సర్టిఫైడ్ ట్రైనర్ కాబట్టి నాకు తెలుసు ఎలా ప్రెజెంటేషన్ చేయాలో. అందుకోసమే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నప్పుడు మీతో ఎంగేజ్ అయ్యేలాగా, మిమ్మల్ని ఇంటరాక్ట్ అయ్యేలాగా చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆఫ్‌లైన్ మీటింగ్ మాస్టరీ. మీరెప్పుడైనా సరే ఆఫ్‌లైన్‌లో ప్రెజెంటేషన్ చెప్పేయాలనుకున్నప్పుడు ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. మీరు వన్ టు వన్ మాట్లాడుతున్నా సరే, లేదంటే ఒక హాల్‌లో ప్రెజెంటేషన్ చెప్తున్నా సరే, ఒక వేర్ నీట్ ఫార్మల్ అటైర్ టు రిఫ్లెక్ట్ సక్సెస్ అండ్ అథారిటీ. ఒక మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూడండి, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ చెప్తున్నప్పుడు నా యొక్క ఆహ్, వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉంది? దానివల్ల ఏమవుతుంది అంటే ప్రొఫెషనలిజం లేదంటే ఒక మంచి సక్సెస్ రిఫ్లెక్షన్ అనేది అవుతుంది. అథారిటీ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సీటింగ్ అండ్ వెన్యూ సెటప్. ఎన్ష్యూర్ గుడ్ లైటింగ్, జీరో డిస్ట్రాక్షన్ అండ్ కంఫర్టబుల్ అరేంజ్‌మెంట్స్. ఈ యొక్క హాల్‌లో ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు ఒక, ఒక పద్ధతి ప్రకారంగా మనము ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మంచిగా కంఫర్టబుల్ సీటింగ్ అనేది ఉండేలాగా, మంచి లైటింగ్ ఉండేలాగా, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, వాళ్ళు వాటర్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సింపుల్‌గా అవన్నీ కూడా అరేంజ్‌మెంట్ మనం చేసుకోగలగాలి. చెయ్యాలి కూడా. నెక్స్ట్ హై లెవెల్ ఎనర్జీ. యువర్ ఎంథూసిజం ఈస్ కంటాజియస్. ప్రొజెక్ట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఎంట్రీ. మీ మాటల ద్వారా, మీ మీ చెప్పే విధానాల ద్వారా వాళ్ళకి ఒక రకమైన ఎంథూసియాజం కలగాలి. అలాగా మీ ప్రెజెంటేషన్ ఉండాలి. బోర్‌గా, డల్‌గా, నీరసంగా చెప్పకూడదు. అర్థమైందా? ఎప్పుడైతే ఇలా నీరసంగా, డల్‌గా మీరు ప్రెజెంటేషన్ ఇస్తుంటారో వాళ్ళు కూడా నీరసంగా, డల్‌గానే వింటారు. నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రెజెంటేషన్ చెప్తున్నప్పుడు మీకు ఎలాగైతే ఒక యాక్టివ్‌నెస్ వస్తుందో, ఎలాగైతే ఒక ఎనర్జీ వస్తుందో, ఇంకా వినాలనిపిస్తుందో, అలాగే మీ ప్రెజెంటేషన్ కూడా యాక్టివ్‌గా ఉండాలి. రీచ్ వెన్యూ 30 మినిట్స్ ఎర్లీ టు టెస్ట్ ప్రొజెక్టర్ సౌండ్ అండ్ గ్రేట్ ఎర్లీ అరైవల్స్. చాలా ఇంపార్టెంట్. మీరు ప్రోగ్రామ్ చెప్పాలి అనుకున్నప్పుడు, ప్రోగ్రామ్ చెయ్యాలనుకున్నప్పుడు ఒక 30 మినిట్స్ బిఫోరే ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చైర్స్ విషయంలో కావచ్చు, ప్రొజెక్టర్ విషయంలో కావచ్చు, సౌండ్ విషయంలో కావచ్చు, అంతా కూడా ముందుగానే ప్లాన్‌గా ఉండాలి. అప్పటికప్పుడు హరీ బరీ అవ్వకూడదు. అప్పటికప్పుడు హరీ బరీ అవ్వకూడదు. పవర్ బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరెప్పుడూ కూడా మీ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో కరెక్ట్ పొజిషన్ ఉండేలాగా చూసుకోండి. స్ట్రాండ్ స్ట్రెయిట్, షోల్డర్స్ బ్యాక్, ఓపెన్ పాల్మ్స్. ఖచ్చితంగా ఒక, ఒక అథారిటీ లాగా మీరు ఒక ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాల్సుంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాంటాక్ట్ 3-5 సెకండ్ విత్ ఇండివిడ్యువల్ అక్రాస్ ద రూమ్. మీరు ఎప్పుడైతే ఒక గ్రూప్ మీటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వార్మ్ స్మైల్, ఒక చిరునవ్వు ఇవ్వండి. మీ ఫేస్‌లో చిరునవ్వు ఉండాలి. బిల్డ్ వార్మ్ అండ్ డిసాల్వ్స్ ప్రాస్పెక్ట్ టెన్షన్. మీరు ఎప్పుడైతే మంచి స్మైల్ ఇస్తారో, మీ ఫేస్‌లో మంచి స్మైల్ ఉంటుందో, మీ ఫేస్ యాక్టివ్‌గా ఉంటుందో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంకా కలుగుతుంది. కాన్ఫిడెన్స్ కలుగుతుంది. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మీతో పాటుగా మీ మీటింగ్ వినాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. వోకల్ వారిటీ. స్వరంలో మార్పులు. చేంజ్ పిచ్. పాస్ ఫర్ స్ట్రాంగ్ ఎంఫసిస్. మీ మాటల్లో పిచ్ మార్చండి. మాట్లాడుతున్నప్పుడు గ్యాప్ ఇవ్వండి. మాట్లాడుతున్నప్పుడు గ్యాప్ ఇవ్వండి. ఇస్తున్నానా? నేను గ్యాప్ ఇస్తున్నానా? ఇస్తున్నానా? నాలో పిచెస్, వాయిస్ మాడ్యూల్స్ మారుతున్నాయా? యెస్. నేను మీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. నా బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తున్నారు. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మీరు చూస్తున్నారు. నా ఐ కాంటాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ నా వాయిస్ మాడ్యులేషన్ గూడా చూస్తున్నారు. యెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. డైనస్ కోర్ ప్రొడక్ట్స్ లైనప్. ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. రొసంటా ఏం చేస్తుంది? కణాలు లైక్
పునర్జీవన సెల్స్ క్రియేట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఏస్ బ్రూ మన మంచి హెల్తీ, మనము హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది, ఎనర్జీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. లిఫ్ట్ మ్యాక్స్ దేనికి ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క హెల్తీ లైఫ్ స్టైల్లో ప్రత్యేకించి హార్మోనల్ బ్యాలెన్స్ని ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అర్బనిజం ఫ్యాట్ బర్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, శరీరంలో డిటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది అని సింపుల్గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, డైనస్ బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్తున్నప్పుడు మన యొక్క ప్రెజెంటేషన్లో మన యొక్క ఇన్కమ్ ప్లాన్ యొక్క గొప్పతనాన్ని, ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పగలగాలి సింపుల్గా. అదేవిధంగా 60+ కంట్రీస్కి ఏ విధంగా ఎక్స్పాండ్ అయిందో దాని యొక్క గొప్పతనాన్ని చెప్పండి. డ్రాగన్ లెగ్ సిస్టమ్ యొక్క సపోర్ట్ సిస్టమ్ గురించి చెప్పండి. మనము లెఫ్ట్ రైట్ ఏదైతే మనము రిక్రూట్మెంట్ చేస్తున్నామో మన ద్వారా మాత్రమే కాదు, మన అప్లైనర్ ద్వారా కూడా కొంత టీం యాడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు కొంత సపోర్ట్ వస్తుందనే విషయాన్ని దానికి అర్థమయ్యే విధంగా చెప్పండి. అలా చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే నేనే జాయిన్ చేసుకోవాలేమో, నేనే చెప్పుకోవాలేమో, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కూడా నేనే చేయాలని ఒక వాళ్ళు భయపడుతూ ఉంటారు. నెక్స్ట్, హ్యాండ్లింగ్ ద కామన్ అబ్జెక్షన్స్. ఆల్మోస్ట్ ఇంకొక 5-10 మినిట్స్లో మన సెషన్ ఎండ్ చేయబోతున్నాము అండి. 5-10 మినిట్స్లో సెషన్ ఎండ్ చేయబోతున్నాం అండి. బట్ మనము ఈ బిఫోర్ ఎండ్ చేసే ముందు ఈ యొక్క కామన్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మనము ఖచ్చితంగా ఎలా హ్యాండిల్ చేసి తెలుసుకోవాలి. ప్రైస్ ఈజ్ హై, ధర ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు కంపేర్ చేయండి. కంపేర్ ప్రైస్ విత్ డైలీ డాక్టర్ బిల్స్, లాంగ్ టర్మ్ హెల్త్ సేవింగ్స్. మన యొక్క అర్బనైజం ప్రొడక్ట్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంది అని మీకు ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే డైలీ వాళ్ళ యొక్క హెల్త్ గురించి వాళ్ళు తీసుకుంటున్న ఏవైతే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంపేర్ చేయండి. అదర్ ప్రొడక్ట్కి మన ప్రొడక్ట్కి కంపేర్ చేయండి. అదర్ ఫ్యాట్లెస్ ప్రొడక్ట్కి మన ప్రొడక్ట్కి డిఫరెన్స్ ఏం చెప్పగలగాలి, చూపించగలగాలి. వాళ్ళ యొక్క డైలీ డాక్టర్ బిల్స్ మన ప్రొడక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతమంది అంటారు నో టైం, నాకు టైం లేదు అంటారు. షో హౌ డైనస్ కెన్ బిల్డ్ పార్ట్ టైం ఇన్ 1 to 2 hours డైలీ. ఒక రోజుకి 1 లేదా 2 గంటలు పని చేయడం వల్ల, టైం కేటాయించడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో వాళ్ళకి చెప్పండి, టైం లేదు అన్న వాళ్ళకి. ఈజ్ ఇట్ నెట్వర్క్ మార్కెటింగ్? ఇది నెట్వర్క్ మార్కెటింగా? ఇది మల్టీ లెవెల్ మార్కెటింగా? ఇది చైన్ సిస్టమా? ఇది మనీ సర్క్యులేషన్ బిజినెసా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ మోడర్న్ డిజిటల్ ఫ్రాంచైజ్ బిజినెస్ విత్ టీమ్ లెవరేజ్. ఇప్పుడు మోడర్న్ డిజిటల్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ మోడల్ గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. మనం ఒక టీమ్ని లెవరేజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. యూజ్ ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ ఫార్ములా. ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్, ఐ ఫెల్ట్ ద సేమ్ బట్ ఐ ఫౌండ్. ఎప్పుడైతే మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మీరు చెప్పే ఆన్సర్స్ ఉంటాయో ఎలాంటి ప్రశ్నలకైనా సరే సమాధానాలు మీకు వాళ్ళకి అర్థమై వస్తాయి. వాళ్ళు ఈజీగా మీరు చెప్పింది కన్విన్స్ అవుతారు. మాస్టరింగ్ సక్సెస్ఫుల్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చినా సరే, ఎంత పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చినా సరే మీలో క్లోజింగ్ స్కిల్స్ లేకపోతే మీరు ఫెయిల్ అయినట్టే. సో ఫస్ట్ చాయిస్ క్లోజింగ్. వుడ్ యూ లైక్ టు స్టార్ట్ విత్ ద ప్రీమియం ప్యాకేజ్ ఆర్ స్టార్టర్ ప్యాకేజ్? అవతల వాళ్ళతో ప్రెజెంటేషన్ మొత్తం చెప్పిన తర్వాత మీరు ఏ ప్యాకేజ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మనము ఏ ప్యాకేజ్తో స్టార్ట్ చేద్దాము అని అడగాలి. కొందరు ఏమనుకుంటారంటే మొత్తం అంతా వివరంగా చెప్పాను కదా, ఎంత గొప్పగా చెప్పాను కదా, ఎంత గొప్పగా ప్రొడక్ట్ గురించి చెప్పాను కదా, వాళ్ళే కొంటారులే, వాళ్ళే అడుగుతారులే, వాళ్ళే చెప్తారులే అని అనుకుంటారు. ఇప్పటికీ అది అవ్వదు. మనమే అడగాలి, మనమే అడిగే విధానం మార్చాలి. మనం దేంతో స్టార్ట్ చేద్దాం, ఏ ప్యాకేజ్తో స్టార్ట్ చేద్దాం, స్టార్టర్ ప్యాకేజ్తోనా ప్రీమియం ప్యాకేజ్తోనా అనేది మనం అడగలగాలి. నీడ్ బేస్డ్ క్లోజింగ్. షల్ వి ప్లేస్ ద రొసెంటా ఆర్డర్ టుడే ఫర్ యువర్ హెల్త్ గోల్స్? ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏదైతే మనకు చెప్పారో, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏదైతే చెప్పారో, వాళ్ళకున్న నీడ్స్ ఏవైతే చెప్పారో ఆ నీడ్ తగ్గట్టుగా మనము లైక్ ఒక బిజినెస్ ప్లాన్ అయితే ఇగో ఈ ప్లాటినం ప్యాకేజ్తో స్టార్ట్ చేద్దామా, ప్రీమియం ప్యాకేజ్ స్టార్ట్ చేద్దామా, లేదా ప్రొడక్ట్ గురించి అయితే ఇగో ఈ అర్బనిజం ఈ రొసెంటా లేదంటే ఈ యొక్క లిఫ్ట్ ప్యాక్స్తో స్టార్ట్ చేద్దామా అని చెప్పి మనము వాళ్ళకున్న నీడ్స్ తగ్గట్టుగా, వాళ్ళ నీడ్స్ని మనం విన్నాం కదా దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. యాక్షన్ అర్జెంట్ క్లోజ్. లెట్స్ గెట్ యూ రిజిస్టర్ టుడే టు ఇంక్లూడ్ యూ
ఇన్ అవర్ అప్కమింగ్ ట్రైనింగ్ బ్యాచ్. ఇప్పుడే మీరు రిజిస్టర్ అవ్వగలిగితే, నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ లో మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. మీరు బేసిక్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, త్వరగా ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అర్జెన్సీని క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే మీరు అర్జెన్సీని క్రియేట్ చేస్తారో క్లోజింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. విత్ ఇన్ 24 hours లో మీరు అర్జెన్సీని క్రియేట్ చేసి క్లోజింగ్ చేయకపోతే అవతల వాళ్ళు డల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ ఆస్కింగ్ ద క్లోజింగ్ క్వశ్చన్స్, రిమైన్ సైలెంట్, లెట్ ద ప్రాస్పెక్ట్ రెస్పాండ్ ఫస్ట్. మీరు ఏదైతే మంచి క్వశ్చన్స్ అడిగారో, మంచి ప్రశ్నలు అడిగారో లాస్ట్ లో క్లోజింగ్స్ లో, వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారో వినండి, మాట్లాడనివ్వండి, అప్పుడు డెసిషన్స్. ద 24 to 48 hours ఫాలో అప్ రూల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పింది, అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 24 hours లో సెండ్ థ్యాంక్ యూ మెసేజ్ అండ్ టెస్టిమోనియల్ వీడియో. వాళ్ళకి విత్ ఇన్ 24 hours లో ఒక థ్యాంక్ యూ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం కేటాయించినందుకు, థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు ఓపిక ఉన్నందుకు, థ్యాంక్ యూ సో మచ్ మీరు నా యొక్క ప్రెజెంటేషన్ విన్నందుకు అని చెప్పి థ్యాంక్స్ మెసేజ్ పెట్టండి. అట్ ది సేమ్ టైం ఒక టెస్టిమోనియల్స్ వీడియోస్ ఏమైనా ఉంటాయి, ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రొడక్ట్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు టెస్టిమోనియల్స్ షేర్ చేయండి. 48 hours లో వాళ్ళకి కాల్స్ చేయండి, కాల్ టు ఆన్సర్ రిమైనింగ్ క్వశ్చన్స్. డే 3, ఇన్వైట్ ద లీడర్స్ ఆన్లైన్ జూమ్ సెషన్కి ఏవైతే ఉన్నదో అటెండ్ చేయండి. కంప్లీట్ జాయినింగ్ అండ్ ప్రొడక్ట్ సెటప్ విత్ ఇన్ 1-2 days లోనే కంప్లీట్ జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసేయండి. 80% ఆఫ్ ద సేల్స్ ఆర్ మేడ్ బిట్వీన్ 5th and 12th కాంటాక్ట్. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఒకసారి చెప్తాను. 80% ఆఫ్ ద సేల్స్ ఆర్ మేడ్ బిట్వీన్ 5th and 12th కాంటాక్ట్ అంటే చాలా ఎక్కువ శాతం పీపుల్స్ జాయిన్ అవ్వాలి అంటే, పీపుల్స్ ప్రొడక్ట్ కొనాలి అంటే మొదటిసారి కొనరంట, రెండోసారి కొనరంట, మూడోసారి కొనరంట. అంటే మొదటిసారి ఫాలోఅప్ చేస్తే కొనరంట, రెండోసారి ఫాలోఅప్ చేస్తే కొనరంట, మూడోసారి ఫాలోఅప్ చేస్తే కొనరంట, 5వసారి కానీ, 6వసారి కానీ, 7వసారి కానీ, 12వసారి కానీ మాత్రమే కొంటారంట. అంటే మీరు కన్సిస్టెంట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయిన వ్యక్తి, మీరు ప్రెజెంటేషన్ చేసిన వ్యక్తిని ఫాలోఅప్ చేయడం మర్చిపోకూడదు. మీరు నిరంతరం ఫాలోఅప్ చేయాలి. ఎన్నిసార్లు? 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 10 సార్లు, 12 సార్లు చేయాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏదైనా ఉంది అంటే ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ చేయకపోవడమే. అర్థం చేసుకునే విషయాన్ని మీరు ఎంత గొప్పగా ప్రెజెంటేషన్ చేసినంత మాత్రాన సరిపోదు, వాళ్ళు మీరు ఫాలోఅప్ చేయాలి. సరైన విధంగా ఫాలోఅప్ చేయండి. కావాలంటే నేర్చుకోండి, కావాలంటే తెలుసుకోండి, కావాలంటే తెలుసుకోండి. ఫాలోఅప్ చేయడం ఎలా, బెస్ట్ గా ఫాలోఅప్ చేయడం ఎలా, విసిగించకుండా ఫాలోఅప్ చేయడం ఎలా తెలుసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే ఇది ప్రూవెన్ అయిన ఫార్ములా. ఎవరైతే కన్సిస్టెన్సీగా ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళు విజయం సాధిస్తున్నారు. డైలీ హ్యాబిట్స్ ఆఫ్ టాప్ లీడర్స్. గొప్ప లీడర్స్ అందరూ ఫాలో అవుతున్న పద్ధతులు ఏంటి, డైలీ హ్యాబిట్స్ ఏంటి? డైలీ ప్రాస్పెక్టింగ్, డైలీ కొత్త వాళ్ళని పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, డైలీ అట్లీస్ట్ 2 న్యూ కాంటాక్ట్స్ వాళ్ళ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం, గివ్ 1 ప్లాన్ డైలీ. వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్ గురించి కానీ, ప్రోడక్ట్ గురించి కానీ ప్రతిరోజు ఒక ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 30 minutes లెర్నింగ్. ప్రతిరోజు కూడా 30 నిమిషాల పాటు నేర్చుకుంటున్నారు, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. టీమ్ మెంటరింగ్. ఎప్పుడైతే వాళ్ళ టీంలో కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారో వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు డెవలప్ అయ్యేలాగా, వాళ్ళ ట్రస్ట్ క్రియేట్ అయ్యేలాగా, వాళ్ళ యూనిటీ డెవలప్ అయ్యేలాగా టీమ్ మానిటరింగ్ అనేది చేస్తున్నారు. యువర్ 30-day లాంచ్ యాక్షన్ ప్లాన్. ఇమ్మీడియట్ స్టెప్ చెక్ లిస్ట్ రాసుకోండి. రైట్ యువర్ 100 ప్రాస్పెక్ట్ లిస్ట్. మీ మొదటి 100 మంది కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయండి, ఫస్ట్ రాయండి. ప్రాక్టీస్ ద 2-minute ఎలివేటర్ స్టోరీ. మీరు మీ గురించి చెప్పడం మొదలెట్టుకోండి. షెడ్యూల్ హోమ్ లాంచ్ ఆర్ జూమ్ ఈవెంట్. మీ దగ్గర ఏవైతే 100 లిస్ట్ ప్రిపేర్ చేశారు కదా, వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, లేదా జూమ్ లో అయినా మాట్లాడడానికి చెప్పండి. జూమ్ లో అయినా, వాట్సాప్ కాల్ అయినా, యూట్యూబ్ వాట్సాప్ ద్వారా వీడియో కాల్ అయినా చేయండి. కనెక్ట్ విత్ యువర్ యాక్టివ్ ప్లాటినం అప్లయన్స్. మీ టోటల్ టీమ్ తో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి.
మీ ఫోకస్ చేయండి. స్టార్ ర్యాంక్, సిల్వర్ స్టార్ ర్యాంక్, 1 స్టార్, క్రౌన్ స్టార్, ఐకాన్ స్టార్, లెజెండ్ స్టార్ ఫోకస్ చేయండి. హెల్ప్ న్యూ పార్ట్నర్స్ టు కమిట్ టు దేర్ లాంచ్ వెబినార్ టు డేట్ బిఫోర్ ఎండింగ్ సెషన్. మీ యొక్క టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం నేర్చుకున్నారో వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి. మీరు ఈరోజు ఇంతసేపు విన్న సెషన్ అంతా కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. You don't have the too great to start, but you have to start the great. Build your legacy. Lead with confidence with Dynas Global. ఈరోజు మనము చాలా చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఎంతసేపు ఓపికగా ఉన్నారు. మీరు ఎంతసేపు ఓపికగా విన్నారు, నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరు ఏదైతే విన్నారో, ఇది వృధా అయిపోకుండా అంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎలా చేయండి? మీ టీంతో చేయండి. మీ టీంకి నేర్పించండి. మీ టీంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దగ్గరికి వెళ్ళండి, కలవండి, ఆఫీస్ తీసుకొని రండి, ఆఫీస్ దగ్గర కలవండి. లేదంటే దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే, కెఫే ఉంటే కూర్చొని తాగుతూ ఈ రోజు ఏవైతే మనం నేర్చుకున్నామో, హౌ టు బెస్ట్ ప్రెజెంటేషన్ చేయడం ఎలా నేర్చుకున్నామో అది ప్రాక్టీస్ చేయండి. చెప్పండి. మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలెడతారో మీకు మించిన బెస్ట్ స్పీకర్, బెస్ట్ ప్రెజెంటేషన్ ఇక్కడ ఈ భూమి మీద ఎవడం లేదంతే. మీరు ఒంటరిగా ఉండద్దు. మీరు డిపెండర్గా అవ్వద్దు. మీరు ఒంటరిగా ఉండొద్దు. ఎందుకు అంటున్నానంటే, మీరు ఒంటరిగా ఉంటే మీరు ఎప్పుడు కూడా గ్రోత్ అవ్వలేరు. మీ టీంతో ఎప్పుడు ఉండండి, గొప్ప వాళ్ళతో ఉండండి, గొప్ప లీడర్స్తో ఉండండి, గొప్ప వాళ్ళతో మాట్లాడండి, గొప్ప వాళ్ళతో కలవండి. ఏవైతే విషయాలు నేర్చుకున్నారో ప్రజెంట్ చేయండి. మాట్లాడండి. భయపడకండి, మొహమాట పడకండి, సిగ్గుపడకండి. మహా అయితే ఏమవుతుంది? చచ్చిపోతాం. మళ్ళీ పుడతామా ఏంటి? చచ్చిపోయేటప్పుడు మంచిగా మీకు మీ పేరు, మీ ప్రొఫైల్ స్టాంప్ పడేలాగా చేసి వెళ్దాం. ఏమవుతుంది? ఏమంటారు? కొడతారా? కొట్టని. తిడతారా? తిట్టని. ఎన్నిసార్లు కొడతారు? గాంధీజీ ఏం చెప్పాడు? ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమన్నాడు. ఎందుకు అలా అన్నాడు? ఈ చెంప మీద కొట్టిన వ్యక్తి ఈ చెంప మీద కొట్టాలని ఆలోచిస్తాడా లేదా? దయచేసి మరొకసారి చెప్తున్నాను, వినండి. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఎప్పుడైతే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తారో మీలో మార్పులు మొదలవుతాయి. నుంచోండి. లేచి నుంచొని మీ యొక్క ప్రయత్నాలు గొప్పగా చేయండి. అబ్దుల్ కలాం, శ్రీశ్రీ, ఎందరో మహానుభావులు, ఎందరో గొప్ప వాళ్ళు గురించి మనం వింటున్నాం. నీ గురించి కూడా వినాలి, నీ గురించి కూడా చెప్పాలి, నీ గురించి కూడా చరిత్రలు రాయాలి, నువ్వు కూడా చరిత్ర క్రియేట్ చేయాలి. అలా చేయాలి అంటే నువ్వు ముందు మాట్లాడాలి, ప్రజెంట్ చేయాలి. మార్పులు నీ నుంచే మొదలవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కీప్ స్మైలింగ్ యువర్ శ్రీను కాకల. ఈరోజు ప్రజెంటేషన్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్స్ నాకు కావాలి. నేర్చుకోవాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏవైనా పొరపాట్లు చేస్తే, మీకు పొరపాట్లు ఏవైనా మీకు ప్రజెంట్ చేస్తే నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరైనా సరే మీరు హ్యాండ్ రైజ్ చేయగలిగితే నేను మీకు మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. చక్కగా ఈ రోజు సెషన్ మీకు ఎలా అనిపించిందో ఒక 1 minute సింపుల్గా ఒక 1 minute నాకు షేర్ చేస్తారా? ఎనీవన్? రైజ్ యువర్ హ్యాండ్. మీకు ఈ రోజు సెషన్ ఉపయోగపడిందా? ఈ రోజు సెషన్ మీకు హెల్ప్ అయిందా? అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ 1 minute షేర్ చేస్తారా?
మనం సెషన్ ఫీడ్బ్యాక్స్ తో క్లోజ్ చేద్దాం. గ్రేట్, గ్రేట్. చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ఫ్యాంటాస్టిక్. మీ 1 మినిట్ ఫీడ్బ్యాక్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా త్వరగా హ్యాండ్ రైస్ చేయండి. త్వరగా మీరు హ్యాండ్ రైస్ చేస్తేనే మీరు కూడా మాట్లాడే అవకాశం దొరుకుతుంది. సార్ పుల్లయ్య సార్, వెరీ గ్రేట్ మార్నింగ్. సో మీరు హ్యాండ్ రైస్ చేశారు. సరే, మీకు ఈ రోజు సెషన్ ఎలా అనిపించిందో ఒక 1 మినిట్ షేర్ చేస్తారా? థ్యాంక్ యూ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. సెషన్ చాలా సూపర్ గా చెప్పారు సార్. ఎక్స్పెషల్లీ ఒక మాట చెప్పాలని నేను హ్యాండ్ రైజ్ చేశాను. మీ ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఏంటంటే నేను పల్లెటూరు వాతావరణంలో నుండి వచ్చిన వాడిని. ఒక వ్యక్తిని ఎలా డెవలప్ చేయాలి అన్న మీ ఆలోచనకు హ్యాండ్స్ అప్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చేపలు తినడం కాదు, పట్టడం నేర్పించాలి అన్న ఇంటెన్షన్ తో మీరు వర్క్ చేస్తున్నారు. హ్యాండ్స్ అప్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా విషయాలు దీని ద్వారా మేము నేర్చుకుంటున్నాం. చాలా సంగతులు తెలుసుకోవడమే కాదు, దాన్ని మనం పాటిస్తే ఎంత డెవలప్ అవుతాం. ప్రెజెంటేషన్ ఎలా చెప్పాలి, పీపుల్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనకు వర్కౌట్ అవుతుంది, రిలేషన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది, మెయిన్ గా మనం ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత జనాల్లోకి వెళ్ళాలి. ఇలాంటి మంచి ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తున్నారు. చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ పుల్లయ్య సార్, యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నెక్స్ట్ సార్ గురువయ్య సార్, వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, సీను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచిగా ఈరోజు సెషన్, ఎక్సలెంట్ సెషన్ సార్. మనం ఎలాగా ప్రజెంటేషన్ చేయాలి, ప్రజెంటేషన్ చేసే ముందు మనం ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఇంటరాక్టివ్ మొదట ఎలా అవ్వాలి, ఆ తర్వాత మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ విషయం గురించి మనము వాళ్ళ సమస్య ఏంటో ఫస్ట్ తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లం దాని గురించే ఎక్కువగా మాట్లాడాలి. ఇలా చాలా విషయాలు షేర్ చేశారు సార్. నాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడ్డాయని నేను అనుకుంటాను. నాకైతే మాత్రం సార్ చాలా మంచిగా అనిపించింది. దీన్ని 100% ఫాలో అవుతూ ఒక మంచి ప్లాన్ చేస్తాం సార్. ఎలాగా ప్లాన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ నుండి ఇంకా బాగా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాము. వాటి ద్వారా చాలా ముందుకెళ్తామని, మీలాంటి ఒక లీడర్ కోర్ టీంలో ఉంటూ మమ్మల్ని ఇలా గైడ్ చేయడము మా అదృష్టం అని అనుకుంటున్నాను సార్. నేను చాలా అదృష్టం సార్. వీఆర్ సో బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గురువే సార్. సో మీలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా నా అదృష్టం. ఎందుకంటే నేను ఎంత గొప్పగా చెప్పినా మీలాంటి వాళ్ళందరూ వినేవాళ్ళు లేకపోతే ఉపయోగం లేదు. అండ్ రియలీ గ్రేట్ సార్. ఒక మంచి ఫీడ్బ్యాక్ నాకు ఈరోజు షేర్ చేశారు. నెక్స్ట్ ఎనీవన్ ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు మీకు జరిగిన ఈ సెషన్ మీకైనా ఉపయోగపడిందా? నెక్స్ట్ అనిష మేడం, వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్ ని మాకు అందించినందుకు. ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలి, డ్రెస్ సెన్స్ గురించి, బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలి, అది చెప్పే ముందు ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా డెవలప్ చేయాలి ఎదుటి వ్యక్తిని, టీంలో ఉన్న వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని అలానే వదిలేయకూడదు, వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ విషయాలు చాలా మంచిగా చెప్పారు సార్. ఒక్కసారిగా సైలెంట్ గా ఉండే సీని సారు విజృంభించేశాడు అనిపించింది. ఏంటబ్బా సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని చూస్తున్నా నేను, మీరు అడుస్తా ఉంటే. నిజంగా సార్ చాలా చాలా చక్కగా చెప్పారు ఈరోజు. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ గా విన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. అందరూ ఇది ఫాలో అవుతే చాలా 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 బాగుంటుంది సార్. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రియలీ హెల్ప్ఫుల్ అవుతుంది మీ యొక్క ఫీడ్బ్యాక్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నెక్స్ట్ రాజు గారు, ఆర్ఎస్ రాజు గారు. ఆర్ఎస్ రాజు గారు, మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. మీకు ఈరోజు సెషన్లో ఏదైనా ఉపయోగకరంగా అనిపించిందా? ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారా? ఏదైనా 1 పాయింట్ షేర్ చేయగలరా? నెక్స్ట్ ఓబ్లేస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు నిజంగా అసలు సార్ ఎక్సలెంట్. నాకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. నేను అవతల వాళ్ళు వింటున్నారా లేదా అని తెలియదు కానీ బట్ నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. సో అది కరెక్ట్ కాదు. మనం చెప్పే విషయం అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారా, వినడానికి ఆసక్తికరంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకు చాలా ముఖ్యం. నాకు చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్. ఇదైతే నా టీమ్ లో కూడా చాలా మంది ఈ జూమ్ లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడి ఉంటది. నన్ను సతాయించరు. వాళ్ళు ఇవి ఫాలో అయితే గనక వాళ్ళకి ఈ బిజినెస్ లో చాలా ఉపయోగకరంగా ఉంటది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా మా టీం చాలా మంది ఉన్నారు. దీంట్లో ఒక 6-7 మెంబర్స్ దాకా ఉన్నారు. ఈరోజు చాలా హ్యాపీ. నాకంటే మా టీం వాళ్ళు విన్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సో చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి నిజంగా ఎక్సలెంట్ సార్. చాలా చాలా బాగుంది. నిజంగా ఈ పాయింట్స్ ఇవన్నీ గనక మనం శ్రద్ధగా ఇవి ఏదో విన్నాము అనే విధంగా విని వదిలేయకుండా వీటిని రాసుకున్నాను. నేను కూడా చాలా వరకు నోట్ చేసుకున్నాను. స్క్రీన్ షాట్ కంటే రాసుకుంటేనే చాలా ఉంటాయంటే అంటే రాస్తే గనక మనకు గుర్తుండిపోద్ది. సో నేను రాసుకున్నాను సార్ క్లియర్ గా. Yes. నిజంగా ఎక్సలెంట్ సార్. ఈ పాయింట్స్ అన్ని కూడా చక్కగా మనం అలవాటు చేసుకోగలిగితే బిజినెస్ లో ఎంతో ఉన్నతంగా మనం ముందుకెళ్ళడానికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు మాత్రం చాలా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సిని సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక విషయం గమనించండి, అందరు కూడా. ఈ రోజున మీకు ఏదైతే నేను ప్రెజెంటేషన్ చేశానో దాదాపుగా ఒక 1 అవర్ పట్టింది అప్రాక్సిమేట్లీ. ఈ 1 అవర్ ప్రెజెంటేషన్ని నేను మీకు ఈ విధంగా ప్రజెంట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా? ఎంత టైం ప్రాక్టీస్ చేసిందో తెలుసా? 10 మినిట్స్. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఓన్లీ 10 మినిట్స్. ఎలా ప్రాక్టీస్ చేసింది చెప్పమంటారా? ఫస్ట్ ఏదైతే చెప్పాలనుకున్న కంటెంట్ ఉందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేసుకున్నాను త్రూ యూజింగ్ ఆఫ్ డిజిటల్ టూల్స్. డిజిటల్ టూల్స్ ద్వారా ఆ సబ్జెక్ట్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టాలి. నాకు టైం లేదు యాక్చువల్గా చెప్పాలి. నైట్ 12:30 అయిపోయింది. మార్నింగ్ మీకు ప్రజెంట్ చేయడానికి 4:35కి నిద్ర లేవాల్సి వచ్చింది. లేచి ఈ ఏవైతే ప్రెజెంటేషన్ పిపిటి చేసుకొని సెటప్ చేసుకొని కూర్చునేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయాయి. ఏం చేయాలి ఇప్పుడు? సింపుల్గా నేను ఏం చేశాను అంటే, ఈ యొక్క టాపిక్ ఏంటిది ఈరోజు? ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి కదా, పబ్లిక్ స్పీకింగ్ ఎలా చేయాలి, నలుగురిలో ఎలా మాట్లాడాలి, దీని రిలేటెడ్గా ఒక మంచి వీడియో యూట్యూబ్లో తెలుగు గీక్స్ నుంచి సెలెక్ట్ చేశాను మంచిగా. అది వీడియో ప్లే చేశాను. దాని బ్యాక్గ్రౌండ్ సౌండ్ మాత్రం వచ్చేలా ప్లే చేసి మీ అందరూ అది వింటున్నారు. మీరందరూ బ్యాక్గ్రౌండ్లో వింటున్నారు. మంచి ఆ 10 మినిట్స్ వర్డ్స్ అన్ని వింటున్నారు. నేనేం చేస్తాను తెలుసా? నాకు టైం లేదు కాబట్టి ఈ యొక్క టోటల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని ఈ 10 నిమిషాల్లో ఒకసారి అలా చూశాను. ఓన్లీ వన్ టైం అలా చూశాను. ఆ 1 టైం చూసి మీకు ప్రజెంట్ చేశాను. మరి మీరేమో ఇప్పుడు అందరూ కూడా చాలా బాగా చెప్పారు సార్, సూపర్గా చెప్పారు సార్, ఎక్సలెంట్గా చెప్పారు సార్ అని చెప్పి అంటారు. మేబీ మీ హార్ట్ఫుల్గానే చెప్పి ఉండొచ్చేమో, 100% హార్ట్ఫుల్గా చెప్పి ఉండొచ్చేమో. నేను ఎందుకు ఈ పాయింట్ మీకు చెప్పాను ఇప్పుడు అంటే, మీరు కనుక ఒక్కసారి పర్ఫెక్ట్ అయ్యారు అంటే ప్రెజెంటేషన్ చెప్పడంలో ఒక్కసారి పర్ఫెక్ట్ అయ్యారంటే మీరు ఎలాంటి ప్రెజెంటేషన్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఇవ్వగలుగుతారు. ఆ క్యాపబిలిటీ మీకు ఉంది. ఒక 15 సంవత్సరాల క్రితం నాకు సరిగా మాట్లాడడం కూడా రాదు. నాకు నా మాటలు ఎవరికి అర్థమయ్యేది కాదు. నేను మాట్లాడుతుంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, మాకు కొంచెం అర్థమయ్యే విధంగా మాట్లాడండి, కొంచెమైనా అర్థం కావాలి అని చెప్పి నన్ను హేళన చేసేవాళ్ళు. నా టీం మెంబర్సే, నా సీనియర్లే, నా అప్లైనర్సే.
కానీ నేను వెనకడిగేయలేదు. ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం నన్ను అవమానపరిచారు, నన్ను హేళన చేశారు. ఎవరితో అయినా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు నన్ను ఏం మాట్లాడుతున్నావు అర్థమయ్యేది కాదని చెప్పేసరికి నేను ఫోన్లు మాట్లాడడం ఆపేసేవాడిని. అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ ప్రాక్టీస్ చేశాను. అవమానపడినా సరే ప్రాక్టీస్ చేశాను. స్టిక్ ఆన్ అయ్యాను. నిలబడ్డాను. కాబట్టే ఈ రోజున మీకు ఇంత పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్, ఇంత పవర్ఫుల్ ప్రెజెంటేషన్, ఇంత మాడ్యులేషన్ కూడా మార్పులు వచ్చాయని చెప్పి అనుష మేడం అయితే అన్నారు. దేంటి సార్ ఎంత సైలెంట్గా కూడా మీరు ఎంత పవర్ఫుల్ అయ్యారంటే బికాస్ ఆఫ్ నరాల్లోని ఇంజెక్ట్ అయిపోయింది. నరాల్లోని ఇంజెక్ట్ అయిపోయింది. స్టిక్ ఆన్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. నిలకడగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు పూజించే, మీరు ప్రార్థించే మీ భగవంతుడు మీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎవరో నో అన్నారని, ఈరోజు ఎవరో ఇష్టం లేదు మీతో జర్నీ చేయడం, మీతో జాయిన్ అవ్వడం అని అన్నారని డోంట్ కేర్ అబౌట్ ఇట్. మీలాంటి ఒక అద్భుతమైన ఆనిముత్యాన్ని మిస్ అవుతున్నారని వాళ్ళు ఏదో ఒక రోజు బాధపడతారు. డోంట్ కేర్ అబౌట్ ఇట్. మీరేంటో మీకు తెలియాలి ఫస్ట్. మీ గొప్పతనం ఏంటో మీకు తెలియాలి ఫస్ట్. మీ వాల్యూని ఎప్పుడు తగ్గించుకోవద్దు. లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ గొప్పతనాన్ని మీరు ఎప్పుడు కూడా తగ్గించుకోకండి. మీరు నాకంట గొప్ప వాళ్ళు అవుతారు. నేను నమ్ముతున్నాను ఆ విషయాన్ని. మీరు కూడా నమ్మండి. మొదట్లో కష్టంగా ఉంటుంది. భయపడకండి, మొహమాట పడకండి, సిగ్గుపడకండి. ప్రాక్టీస్ చేయండి. 10 నిమిషాల్లో ఒక సీడు కక్కలిన వ్యక్తి ఒక ప్రెజెంటేషన్ మొత్తం 1 అవర్ ప్రెజెంటేషన్ 10 నిమిషాలు అలా చూస్తూ ఒక పక్కన డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే వాయిస్ వస్తుంది కదా. అయినా సరే 10 నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి గంట సేపు అనర్గళంగా ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసిన అనుభవంతో చెప్పినట్టుగా చెప్పాడా లేదా? అవునా కదా? నిజంగా మీకు నేను 10 నిమిషాల్లోనే ప్రాక్టీస్ చేశాను, 10 నిమిషాల్లోనే ప్రిపేర్ అయ్యాను అంటే మీరు నమ్ముతారా? నిజంగా అలా అనిపించిందా మీకు? ఇది ఒక 1 డే, 2 డేస్, 1 వీక్, 3 డేస్ అలా లాంగ్ నేను ప్రాక్టీస్ చేశాను అనుకున్న వాళ్ళు, అలాగ ఉంది సార్ నాకు ఈ ప్రెజెంటేషన్ అనుకున్న వాళ్ళు డిజిటల్ హార్ట్స్ ఇవ్వండి. అంటే ఈరోజు ఈ 1 అవర్ ప్రెజెంటేషన్ దాదాపుగా చాలా సార్లు ప్రాక్టీస్ చేశారు సార్ మీరు, మాకు అలా అనిపించింది అన్న వాళ్ళు డిజిటల్ హార్ట్స్ ఇవ్వండి. చూసారా ఎన్ని డిజిటల్ హార్ట్స్ వచ్చాయో? అంటే మీకు ఎంతమందికి అలాంటి ఫీలింగ్ వచ్చింది చూసారా? అంటే నేను అలా ప్రెజెంట్ చేశాను, మీరు కూడా అలా ప్రెజెంట్ చేయగలుగుతారు, నాకంటే గొప్పగా చేయగలుగుతారు. నేను ఆఫ్టర్ ఆల్ నాకన్నా గొప్ప అనుభవాలు నాలుగు మీ దగ్గర ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఎన్నో చేయగలుగుతారు. మనం అందరూ ఒక యూనిటీగా చేద్దాం. ప్రతిరోజు ఇలాంటి ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్ మిస్ అవ్వద్దు, మిస్ చేయించొద్దు. ఈచ్ 1:2 అనే ఫార్ములాని సీరియస్గా తీసుకుందాం. మనం అందరం కూడా మన యొక్క టీంలో ఉన్న ప్రతి ఒక్కరు లెఫ్ట్ టీం రైట్ వచ్చేలాగా మనం కాపాడుకుందాం. వాళ్ళకి న్యాయం చేద్దాం. వదలొద్దు. వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టద్దు. లాస్ట్ ఒక్క పర్సన్తో మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం ఈరోజు సెషన్ని. కాలిబ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు చాలాసేపటి నుంచి. సార్ కాలిబ్ సార్, వెరీ గ్రేట్ మార్నింగ్. మీకు ఎలా అనిపించింది ఈరోజు సెషన్? మీకు ఏదైనా ఒక పాయింట్ ఉపయోగపడిందా? గుడ్ మార్నింగ్ సార్, ఐ లవ్ యూ. ఈరోజు సెషన్ చాలా ఎక్సలెంట్ సెషన్ సార్. ఎమోషనల్లీ తర్వాత చాలా ఎమోషనల్గా కూడా చెప్పినారు ఈరోజు. మీరు చాలా పవర్ఫుల్గా ఉంది సార్ ఈరోజు. అసలు చెప్పాలంటే నేను కూడా ఎక్కడన్నా ఏదైనా చెప్పేటప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను, అవతల వాళ్ళు వింటున్నారా లేదా అనేది నేను గమనించకుండా వెళ్తుంటాను. తర్వాత మీరు స్పీచ్ చెప్పేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవుతూ, అంటే వినేటోళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ప్రశ్న వేసుకుంటూ ఇట్లా ఈ విధంగా మంచి ట్రైనింగ్ సార్. ఎక్సలెంట్ చేశాను ఈరోజు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అందులో మీరు ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ కాలిబ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు సెషన్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు.
చాలా సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఈవినింగ్ కూడా మనకి 8 PM ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది బిజినెస్ ప్లాన్ గురించి. టుమారో మార్నింగ్ కూడా మంచి సెషన్ ఉంటుంది. చక్కగా ఉపయోగించుకోండి. మీరు ఎదగండి. మీ సీనియర్ మీద ఆధారపడకండి. మీ సొంతంగా ప్రెజెంటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. కీప్ స్మైలింగ్ యువర్ శ్రేణి కొక్కల. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ కాదు, 1 minute. మనం క్లోజింగ్ ఏం చేయాలి మర్చిపోకూడదు. స్లోగన్. నేను ఒక్కసారి మీ అందరికీ మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. మీరందరికీ మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. ఒక్కసారి మీరందరూ కూడా నేను డైనస్ ఇండియా అంటాను, మీరు డీల్ విత్ కాన్ఫిడెన్స్ అనాలి. ఓకేనా? అందరూ ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. అందరూ కూడా మైక్ ఆన్ చేసుకుంటే ఎస్ అని రిప్లై ఇవ్వండి. సార్. వెరీ గుడ్. సో రెడీ? ఆర్ యు రెడీ? మీ యొక్క అద్భుతమైన ఫేస్ ఒక్కసారి చూపిస్తే జస్ట్ 1 minute కెమెరా ఆన్ చేసుకుంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఒక్కసారి కెమెరా ఆన్ చేయండి. బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ చూపించండి ప్లీజ్. గ్రేట్. డైనస్ ఇండియా. Deal with confidence. డైనస్ ఇండియా. డైనస్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. మరొక ట్రైనింగ్ లో కలుద్దాం. కీప్ స్మైలింగ్ యువర్ శ్రేణి కొక్కల. బాయ్.